హాయ్ గైస్, మా మామిడి తోటలోని చేపల చెరువు తీస్తున్నామని లాస్ట్ టైం ఒక వీడియో చేశాను. డిపార్ట్మెంట్ వాళ్ళు అనుకున్న మెజర్మెంట్ ప్రకారం వాళ్ళు చేపల చెరువు తీశారు. అదైతే మాకు చిన్నదని అనిపించింది. మనం చేపలు పెంచడానికి ఎక్కువ వాటర్ స్టోరేజ్ ఉండాలి కాబట్టి దానికి కంటిన్యూషన్ గా మళ్ళీ మేము చేపల చెరువు తవ్విస్తున్నాము. ఇక్కడ వర్క్ చేస్తున్న ఇటాచి 200 మిషన్ కి గంటకి 1600 అయితే ఛార్జ్ చేస్తున్నారు. మీ ఏరియాలో కూడా ఇటాచి 200 మిషన్లు ఉన్నట్లయితే గంటకి ఎంత ఛార్జ్ చేస్తున్నారో నాకు కామెంట్ చేయండి. లాస్ట్ టైం వర్క్ చేయడానికి వచ్చిన ఆపరేటర్ చాలా లేజీగా చేసేవాడు. ఈ ఆపరేటర్ చాలా బాగా చేస్తున్నారు. మేము చెరువు తీయిస్తా ఉంటే ఊట ఊరుతుంది భూమిలో నుంచి. చూస్తున్నారు కదా వాటర్ ఎలా కనిపిస్తుందో. మేమైతే చేపల చెరువు బాగా తీసారని అనుకుంటున్నాము, ఎందుకంటే మాకు కూడా దీంట్లో అనుభవం లేదు. మీలో ఎవరైనా చేపల చెరువులు చేసే అనుభవం ఉంటే ఈ చెరువు కరెక్ట్గా తీసామో లేదో నాకు కామెంట్ చేయండి. ఇప్పుడు స్ట్రైట్గా కనిపిస్తుంది కట్ట వచ్చేసరికి 3 మీటర్ల వెడల్పు వేశారు, అంటే 10 అడుగులు వేశారు. ఈ చెరువు ఎల్ షేప్లో వచ్చింది. మొత్తం రౌండ్ మొత్తం చూపిస్తున్నాను చూడండి. ఈ చెరువుని స్క్వేర్ టైప్ లో కట్ చేద్దాం అనుకున్నాం, కాకపోతే ఒక పక్క ఎత్తు దెబ్బ ఉండడం వల్ల ఈ విధంగా చేయించడం వలసి వచ్చింది. ఆ చేపల చెరువు తీసే పద్ధతి మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేసి నా ఛానల్ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.